వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. విద్యార్థిగా వచ్చి ఉద్యోగిగా వెళ్ళు, ఇది శ్రీధర్ సిసికి ట్యాగ్. అయితే అలాంటి శ్రీధర్ సిసి నుంచే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్సే కోకొల్లలు ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ ఆర్ఆర్బి ఏఎల్పిలో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఈరోజు మనతో పాటు వాళ్ళ సక్సెస్ స్టోరీని షేర్ చేసుకోవడానికి సుమన్ టీవీ దాకా రావడం జరిగింది. అయితే ఒక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అని అంటే ఒక స్టూడెంట్కి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి, దేని మీద ఎక్కువ పట్టు సాధించాలి, అట్ ద సేమ్ టైం ఒక రైట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలి అని అంటే ఏం ఉండాలి, అండ్ ప్రతి ఒక్కరి జర్నీలోనూ తెలియకుండానే ఒక్కొక్కరికి ఒక 1 year టైం పడుతుంది, 2 years పడితే కొంతమంది 5 years పడుతూ ఉంటుంది. ఈ జర్నీ ప్రాసెస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చేసి ఈ ప్రతి ఒక్కరి జర్నీలో, స్టూడెంట్ జర్నీలో ఏం జరిగిందో చేసి చూపించి సక్సెస్ అయినటువంటి వాళ్ళ స్టోరీని మీ ముందు తీసుకురావటం ప్రధాన లక్ష్యం. దాని నుంచి మీరు నేర్చుకొని ఫర్దర్గా మీ జీవితంలో ఎక్కడన్నా తప్పులు దొరుకుతుంటే వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలనేటువంటి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటమే ఈ ఎపిసోడ్స్. అందులో భాగంగానే 3rd ఎపిసోడ్ ఇది. విద్యార్థిగా వచ్చి ఉద్యోగిగా వెళ్ళు, శ్రీధర్ సిసి ట్యాగ్ తోటి. సో ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి రవికుమార్ అనే అబ్బాయి, ఆర్ఆర్బి ఏఎల్పి జాబ్ క్రాక్ చేసినటువంటి అబ్బాయి, అతని లైఫ్లో ఏం జరిగిందనేది వారి మాటలో నేను తెలుసుకున్నాం. హలో రవికుమార్ గారు. హలో సార్. చాలా మందికి ఉంటుందండి, అంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అనుకునేటువంటి ఆలోచన. బట్ మీలాంటి స్టూడెంట్స్ ఎప్పుడు ఇవాళ మీరు ఇక్కడ ఈ విధంగా కూర్చొని ఉన్నారు, కానీ నవ్ ఎవరే పబ్లిక్ సెక్టర్ పర్సన్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక స్టూడెంట్కి ఇప్పుడున్న జనరేషన్లో గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం అంటే అంత చిన్న ఈజీ విషయం కాదు సార్. సో మీ లైఫ్ స్టైల్ దాని గురించి కనుక మనం చూసుకుంటే, డిగ్రీ తర్వాత అంటే 2018లో మీరు పాస్ అవుట్ అయ్యింది, దాని తర్వాత నుంచి అసలు మీ లైఫ్లో ఏం జరిగింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బేసిక్గా మాది ఫార్మర్ ఫ్యామిలీ సార్. మా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, జుల్లూరుపాడు మండలం పక్కన చిన్న గ్రామం సార్. ఒక 500 గడపలు ఉంటాయి. అన్నార్పాడు అనే గ్రామం సార్. మా ఫాదర్ నేమ్ శంకర్ సార్, మదర్ పార్వతి అండ్ బ్రదర్ వినోద్ కుమార్. 2018లో నా ఐటీఐ కంప్లీట్ అయింది సార్. 2018 కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య ఇక్కడ ఐటీఐ మాత్రమే చదువుకున్నారు మీరు? 10th, ఇంటర్, దాని తర్వాత ఐటీఐ సార్. దాని తర్వాత అప్రెంటిస్షిప్ చేస్తే బాగుంటుంది, ఇలా రైల్వేస్లో నోటిఫికేషన్ వస్తుంది, త్రూ అప్రెంటిస్షిప్ అయితే ఈజీగా ఉంటుంది అనేసి అప్రెంటిస్షిప్ చేయించింది సార్. 18 నుంచి 19 వరకు అప్రెంటిస్షిప్ సార్. దాని తర్వాత వచ్చి కోచింగ్ తీసుకుందాం అనుకుంటే ఆ టైంలో కోవిడ్ టైము. దాని తర్వాత ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 2 లాక్డౌన్స్ వరకు ఇంట్లోనే ఉన్నాం సార్. దాని తర్వాత మళ్ళీ ఇలా ఉంటే అంటే ఫాదర్ ఎలాగో ఫార్మరు, మనం కూడా అదే ఆప్షన్లోకి వెళ్తే బాగోదు అన్నట్టుగా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఓన్ మోటివేషన్తో హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది సార్. అంటే ఓన్ ప్రిపరేషన్ ఫస్ట్. దాని తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్ ఉండే సార్. గ్రూప్ డి ఎగ్జామ్ ఓన్గా రాస్తే అది క్రాక్ అవ్వలేదు. దాని తర్వాత ఇక ఎంత ఓన్ ఉన్నా మనకి ట్రిక్స్ తెలియదు, ఎలా అటెంప్ట్ చేయాలి, బేసిక్ ఆ స్టైల్స్ కొన్ని ఉంటాయి కదా సార్, ట్రిక్స్, అది కొంచెం ఇబ్బందిగా అనిపించి దాని తర్వాత 23లో శ్రీధర్ సిసిలో జాయిన్ అయ్యింది సార్. అప్పుడే ఫ్రెష్లీ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. నాది 2nd బ్యాచ్. అయితే 2023లో జాయిన్ అయ్యి దాని తర్వాత నుంచి 24లోనే ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది సార్. అంటే 23 నుంచి వాళ్ళు చెప్పారు క్యాలెండర్, ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అంటే సరే అనేసి 24 జనవరిలో ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది సార్. ఈ ఫస్ట్ నోటిఫికేషను ఆర్ఆర్బి నుంచి, అంటే క్యాలెండర్ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్. ఎలాగైనా ఇందులోనే క్రాక్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది తగ్గుతున్నాయి సార్. కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కానీ వేకెన్సీస్ అనేది తగ్గుతుంది. ఎలాగైనా ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు అన్న పట్టుదలతో ఎలాగైనా క్రాక్ చేయాలి అన్నట్టుగా 3 స్టేజెస్ సార్ ఏఎల్పి అనేది. CBT1, CBT2 అండ్ CBAT, నథింగ్ బట్ సైకోమెట్రిక్. దాని తర్వాత 23 నుంచి 24 వరకు శ్రీధర్ సిసిలో అంటే డైలీ టెస్ట్లు ఉండే సార్, మార్నింగ్ క్లాసు. దాని తర్వాత ఎగ్జామ్స్ మనం అంటే ల్యాప్టాప్స్ కూడా అంటే సిస్టమ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సార్. స్టడీ హాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా కేర్ అండ్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారు సార్ శ్రీధర్ సిసి వాళ్ళు ప్రొవైడ్ చేసిన సిస్టమ్స్లోనే ఎగ్జామ్స్ రాసుకునేది. దాని తర్వాత ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీడే ఎగ్జామ్ అండ్ ఎవ్రీడే ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాసెస్లో అంటే రెగ్యులర్గా ఉంటుంది. సైకలాజికల్ ఫీలింగ్స్ అయితే ఎక్కడెక్కడ మారుతూ ఉంటాయి. పేరెంట్స్ ఫార్మర్స్ అంటున్నారు, అన్ని డేస్ మనీ పెట్టాలి అని అంటే ఎవ్రీ మంత్ హాస్టల్కి మనీ పే చేసుకోవాలి అంటే కష్టం. ఈవెన్ రూమ్లో ఉన్నా సరే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది. మనకు కొంచెం కాఫీలు టీలు తాగాలన్నా కూడా లేదు, బయటకు వచ్చి చదువుకోవాలనుకుంటే 10 మంది తిరిగే చోట. ఎందుకంటే నేను కూడా అది ఫేస్ చేశాను శ్రీధర్ సిసిలో కాబట్టి నేను కూడా శ్రీధర్ సిసి స్టూడెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. అంత నేను చూశాను కాబట్టి
ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? మీ మానసిక పరిస్థితి అసలు ఏ విధంగా ఉండేది అప్పుడు? సార్ ఇక ఫార్మర్స్ అంటే ఇక తప్పదు సార్. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది కామన్ అది. మీరేం చూసారు అసలు? ఇంట్లో మీ పరిస్థితి ఎలా ఉండేది? ఇక అంటే బాబాయ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. ఇద్దరు బాబాయిలు కూడా బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే నాన్న ఒక 2 రోజులు, 3 రోజులు అలా డిలే చేస్తే వాళ్ళు కూడా ఫైనాన్షియల్‌గా సరే అనేసి బాబాయ్ టీచరు, యంగర్ బాబాయ్. ఇంకో బాబాయ్ బిజినెస్ పరంగా చూస్తారు. హ్మ్. వాళ్ళు కూడా ఫైనాన్షియల్‌గా బాగా సపోర్ట్ చేశారు సార్. వాళ్ళు కూడా ఫైనాన్షియల్‌గా బాగా సపోర్ట్ చేశారు. ఎట్ ద టైమ్ ఇక అంటే ఫార్మర్ ఫ్యామిలీ కదా సార్, ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది ఉండే. అన్నయ్య కూడా అప్పుడప్పుడు నా కోసం అతను కూడా డ్రాబ్యాక్ అయ్యాడు. అతను కూడా ప్రిపరేషన్‌లో ఉన్నాడు. ఇక నాది ఎలాగనో నాకు తెలియదులే గానీ, మా తమ్ముడినైనా చదివియాలి, అతను ఎలాగైనా జాబ్ కొడతాడు అనే కాన్ఫిడెంట్ నాకన్నా మా అన్నయ్య ఎక్కువ నమ్మిండు సార్ నా మీద అయితే. అతని సపోర్ట్ చాలా ఉంది సార్ నాకైతే. హ్మ్. అన్నయ్య సపోర్ట్ చాలా ఉంది. ఇక మమ్మీ ఇంట్లోనే హౌస్ వైఫ్. ఇక నాన్నతో పాటే వ్యవసాయం. అట్లా మీరు చదువుకునే ప్రాసెస్‌లో బాగా డౌన్ అయినటువంటి సిట్యుయేషన్ ఏముంటుంది? ఏమై ఉంటుంది? కోవిడ్ టైం సార్. ఏమైందప్పుడు? అంటే ఫైనాన్షియల్‌గా ఇక అదీను కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండే సార్ ఆ టైంలో. అంటే ఎట్లా? ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్? అంటే బయటికి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఇంట్లోనే ఉండేది. ఆ టైంలో అంటే ఓన్ ప్రిపరేషన్ చేయాలన్న కష్టంగా ఉండేది. ఇలా అసలు గెట్ ఇన్ అయితమా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి ఇలా వచ్చింది. బ్రదర్ కూడా ఇప్పుడు ఇద్దరిని చదివియాలంటే ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు అబ్బాయిలని బయట పంపించి ఎవ్రీ మంత్ 15,000, 20,000 పంపించాలంటే వాళ్ళ స్ట్రగుల్స్ చూడలేక ఇక చాలా స్ట్రగుల్ అయ్యేటోళ్ళం సార్. అనుకుంటారు సార్, విలేజ్‌లో బాగా అనుకుంటారు. వాళ్ళకేంది, వీళ్ళకేంది అనుకుంటారు సార్. కానీ ఎవరి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకే తెలుస్తది. ఇప్పుడు బయట మనం కనిపించడానికి ఓకే. అతనికి ఏమైందిరా బాగానే ఉంటాడు. ఫలానా శంకర్, ఓకే శంకర్ వాళ్ళ అబ్బాయి ఏమైతది, ఏం కాదు. బాగానే ఉంటారు, వాళ్ళదేముంది అనేసి అంటారు సార్. బట్ పెయిన్ అనేది, స్ట్రగుల్స్ అనేది మేము పడుతున్నాం, మాకు తెలుస్తుంది సార్. వేరే వాళ్ళకి తెలియదు కదా. ఆ పెయిన్, ఆ స్ట్రగుల్స్ అన్ని మేము కష్టపడతాం సార్. అంటే ఇంటర్ చేసే టైంలో 10th అయిపోయిన తర్వాత ఎవ్రీ సమ్మర్ మమ్మీ డాడీతో వెళ్ళి చేన్లో పనిచేయడం. అంటే మేము వెళ్ళేదే ఒక 2-3 మంత్స్కి ఒకసారి వెళ్తాం. 2-3 మంత్స్లో ఒక 3-4 డేసే ఉంటాం. ఆ 3-4 డేస్ కూడా వాళ్ళ కష్టాన్ని చూస్తే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా సార్. వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. వాళ్ళు అంత స్ట్రగుల్ చేసి మనకి ఎవ్రీ మంత్ 7,000, 8,000, 9,000 మనం ఎంత కావాలంటే అంత పంపిస్తున్నారు. ఈ 3-4 డేస్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఇంకా మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇస్తున్నాం అనేది మైండ్లో ఎప్పుడు సరే ఇంటికి వెళ్ళినా అది రన్ అవుతూనే ఉంటుంది సార్ మైండ్లో. అమ్మ స్ట్రగుల్స్ మేమిద్దరమే సార్, మా అన్నయ్య నేను. వాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుంచి అంత కష్టపడి వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారు కదా. వాళ్ళ కష్టాన్ని చూసి మేము వాళ్ళ దగ్గరనే ఆగిపోతే కరెక్ట్ కాదు. ఒక జాబ్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి కదా అన్న వే నుంచి స్టార్ట్ అయింది సార్. ఓన్ మోటివేషన్ సార్. నాకు నేనే మోటివేషన్ చేసుకొని మరీ ఇంతవరకు వచ్చింది సార్. ఎవరో మోటివేట్ చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఇది అది అనేసి అంటే అనుకుంటారు ఎలా సార్. ఉండాలని మీరు నిర్ణయించుకున్నారు? సార్ ఇప్పుడు వేరే వాళ్ళు మోటివేషన్ చేస్తారు సార్, కానీ వేరే వాళ్ళు మోటివేషన్స్ నీకు అది విన్నంత సేపే సార్ మనకి. ఇప్పుడు మీరు చెప్తారు సార్ ఇలా చేయాలి, అలా చేయాలి అనేసి. అది ఎంతసేపు అంటే సార్ మీ దగ్గర నుంచి విన్న తర్వాత ఒక 10 minutes, 15 minutes అనిపిస్తుంది. ఓకే సార్ ఇలా చెప్పారు, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేస్తే సక్సెస్ వస్తుంది, ఇలా చేస్తే సక్సెస్ వస్తుంది. అదంతా కాదు సార్. మనం లాంగ్ టర్మ్లో కూర్చుంటున్నాం సార్. ఇప్పుడు దగ్గర నేను కూర్చొని 4 years సార్. 4 years ఎవ్రీ డే ఒక పర్సన్ నన్ను మోటివేట్ చేయాలంటే కుదరని పని సార్. మనం మోటివేట్ అయ్యి, ఇది ప్రిపరేషన్ సార్. ఇదేమో మనం ఫిజికల్గా చేసే పని కాదు, మెంటల్గా చేసేది కాబట్టి మనం మోటివేట్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే అయ్యే ఎగ్జామ్స్ సార్ ఇవి. కాంపిటేటివ్ నథింగ్ బట్ ఆర్ఆర్బి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనమే మోటివేట్ అయితేనే అది సక్సెస్ అనేది మన దగ్గరకు వస్తుంది సార్. ఏదో ఇవాళ స్టార్ట్ చేసి నాకు 1 monthలో సక్సెస్ కావాలి, 1 yearలో సక్సెస్ కావాలి అనుకుంటే కుదరని పని కాదు సార్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. బయట కాంపిటీషన్ అసలు ఇమాజిన్ చేయలేం మనం, అంత కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ని మనం అంటే ఓవర్కమ్ చేసి మనం అక్కడి వరకు వెళ్ళాలంటే మనం మోటివేట్ అయితేనే వస్తుంది సార్. ఆ విధంగా అనిపిస్తుంది. ఒక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే ఒక 4 skills ప్రతి స్టూడెంట్కి పలానా ఉంటేనే సక్సెస్ అవుతారని చెప్పడానికి ఏం చెప్తారు? ఒక 4 skills. నా మోటివేషన్ సార్, ఓన్ మోటివేషన్, డిసిప్లిన్. అంటే మనం ప్రాసెస్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ మనకి ఈజీ ఉంటుంది, ఎలా అసలు ఆ ప్రాసెస్లో కన్సిస్టెన్సీ ఈజ్ మెయిన్ సార్. ఇప్పుడు వితౌట్ కన్సిస్టెన్సీ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎలా శ్రీధర్ సిసి ఆ విషయంలో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే విషయంలో ఎలాంటి హెల్ప్ చేసింది? వాళ్ళు చేసే స్ట్రగుల్స్ అంటే
కోర్స్ మనం పే చేస్తున్నాం కాబట్టి ఓకే. బట్ అందరూ అలా అనుకుంటారు సార్. కానీ మనం పే చేసే దానికన్నా ఇంకెక్కువ ప్రొవైడ్ చేస్తారు సార్. ఎందుకంటే మనం పే చేసేది ఒక 10,000, 12,000, 15,000 అంతే పే చేస్తాం సార్. కానీ మనకి దగ్గర ఒక 3 మంత్స్, 4 మంత్స్ క్లాసెస్ చెప్పి, దాని తర్వాత ఆ నోటిఫికేషన్ కంప్లీట్ మాకు 23లో అడ్మిషన్ సార్ నాది. ఇప్పటికీ మాకు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కాలే ఇంకా. మాకు ఫస్ట్ అడ్మిషన్ టైంలో మీకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు మీకు ల్యాబ్స్, స్టడీ హాల్స్, ఎవ్రీడే ఎక్స్‌ప్లనేషన్ ప్రొవైడ్ చేస్తామనేసి మాట ఇచ్చారు సార్. అదే మాట మీద వాళ్ళు ఉన్నారు సార్. అంటే 2 ఇయర్స్ మనం పే చేసింది జస్ట్ ఒక 15,000 ఏం పే చేసాం సార్. కానీ 2 ఇయర్స్ వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ బిల్డింగ్ ఎక్స్‌పెన్సెస్, ఈ సిస్టమ్స్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే వాళ్ళకసలు హెడ్స్ అప్ సార్. శ్రీధర్ సీసీ. ఓకే. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు అసలు? అంటే ఇన్‌స్టిట్యూట్‌కి రాకముందు ఒకలా ఉంటుంది జర్నీ. వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. అసలు మీరేం బిల్డ్ చేసుకున్నారు ఇక్కడ? ఓకే సార్. మా ఇన్‌స్టిట్యూట్‌కి రాకముందంటే ఓన్ ప్రిపరేషన్ సార్. ఓన్ ప్రిపరేషన్ వల్ల ఏందంటే మనకి ఓకే. ప్రాసెస్ ఎళ్తాం సార్. ప్రాసెస్ ఎళ్తే మనకి ఎగ్జామ్ అనేది క్రాక్ అవ్వదు సార్. మనకేందంటే ట్రిక్స్ కావాలి. ఆ ట్రిక్స్ వితౌట్ ట్రిక్స్ వి కాంట్ డూ ఎనీథింగ్. ఆ ట్రిక్స్ ఉంటేనే మనం ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలం. ప్రెజెంట్ ఇప్పుడున్న స్పీడ్, ఇప్పుడున్న జనరేషన్‌కి ఒకళ్ళు 1 మినిట్‌లో చేస్తున్నారంటే మనం 40 సెకండ్స్‌లో, 30 సెకండ్స్‌లో చేస్తేనే సార్ ఏ క్వెషన్స్ అయినా. అలా ఓవర్‌కమ్ చేసి ఈ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తేనే సార్ వచ్చేది. శ్రీధర్ సీసీ అయి నేర్పిస్తది సార్. అంటే షార్ట్‌కట్ ట్రిక్స్ కానీ ఏమున్నా బాగా సపోర్ట్ చేస్తది సార్ శ్రీధర్ సీసీ. ఎనీవేస్ అంటే కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్‌కి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్‌కి మీరు ఏం చెప్తారు? శ్రీధర్ సీసీ బెస్ట్ ఆప్షన్ అని చెప్తారా? యెస్ సార్. డెఫినెట్లీ బెస్ట్ ఆప్షన్ సార్. ఈ చదువుతున్నప్పుడు మీకు ఎప్పుడన్నా బాగా డల్ అయిపోయి ఇన్‌స్టిట్యూట్‌లో మనం ఇంకా ఎందుకున్నాము వెనక్కి వెళ్ళిపోదాం కదా అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? లేదు సార్. అంటే ఆ ఎన్విరాన్మెంట్ అలా అనిపించదు సార్ అక్కడ. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ సార్. మనం ఒక్కళ్ళం కాదు. ఒక్కళ్ళని చూసి ఒకళ్ళు అంటే ఆ స్ట్రెంగ్త్‌ని చూసి అబ్బా! ఇంతమంది చదువుతున్నారా? మనకేనా రానిది? అంటే వాళ్ళు ఎవ్రీడే సార్ మనం ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ర్యాంక్స్ అనేది వస్తది సార్. ర్యాంక్ వచ్చిన తర్వాత అంటే నాకు నేనే చాలా సార్లు ఫీల్ అయ్యాను సార్. నాకు డబుల్ డిజిట్ వస్తది. అంటే 3 డిజిట్స్‌లో 300, 400 మెంబర్స్ రాస్తారు సార్ ఒక టెస్ట్‌కి వచ్చేసి. నాకు డబుల్ డిజిట్ వస్తేనే అమ్మా! ఇయాల డబుల్ డిజిట్ వచ్చింది. నేను ఇంకా టాప్ 10లో ఎప్పుడెళ్తా అనే ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా సార్. ఏం చెప్పారు? ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కంపల్సరీ సార్. ఆ ఎక్సైట్‌మెంట్ వల్లే నేను ఎలాగైనా ఈ టాప్ 10లో నేను ఎందుకు ఉండట్లేదు? ఈ టాప్ 10లో నేను అసలు ఎక్కడ పోతుంది? ఎక్కడ నేను చేసుకున్న మిస్టేక్ ఏంటి? ఆ మిస్టేక్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేసి అక్కడ రీజనింగ్ సార్ ఉండే సార్. దిల్‌సుఖ్ నగర్ బ్రాంచ్ నాది. రీజనింగ్ సార్‌ని ఒకసారి అడిగిన. మ్యాథ్స్ సార్ కూడా బాగానే ఉంటారు అక్కడ. వాళ్ళని అడిగిన, సార్ ఇలా ర్యాంక్ అనేది 20, 25 అలా వస్తుంది సార్. నాకు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు సార్. పర్సనల్‌గా మాట్లాడి ఒక 10 వాళ్ళు టైం ఇస్తారు సార్. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా బయట నిలబడతారు సార్ వాళ్ళు. ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు. సార్ ఇలా వస్తుంది, మరి 20 ర్యాంక్ అబోవ్ వస్తుంది సార్, ఎలా సార్ అంటే, లేదు ఫస్ట్ ఆ నెగెటివ్ మార్కింగ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయి. అంటే ఇప్పుడు 100 మార్క్స్ సార్. 100 మార్క్స్‌కి మనకి మినిమం ఒక 70, 80 రావాలనుకున్న టైంలో మనం అన్ని అటెంప్ట్ చేయకపోతే ఏదో సరే ఒక రాయేద్దాం అన్నట్టుగా కొన్ని క్వశ్చన్స్ అలా అటెంప్ట్ చేసేస్తాం. ఆ టైంలో అవి రాంగ్ అయిపోతాయి సార్. 50-50 ఛాన్సెస్ అంటారు కదా సార్. ఆ 50-50 ఛాన్సెస్‌లో అది 50 రాంగ్‌కే వెళ్ళిపోతుంది. 100 అయిపోతుంది అది. దానివల్ల సార్ వాళ్ళని అడిగితే అది కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తేనే మన పర్సంటైల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చాలా బాగా సపోర్ట్ చేసేటోళ్ళు సార్. ఎప్పుడన్నా వెనక్కి వెళ్ళిపోదాం, మనకి ఎందుకు వచ్చిన జాబ్ రాదేమోలే అని అనిపించిందా? వెనక్కి వెళ్ళిపోదాం ఇంకా మనకు జస్ట్ 2 to 3 మినిట్స్ సార్. అంతే. ఎక్కువ అంటే ఓన్గా క్రియేట్ చేసుకున్న నేచర్ కదా సార్. బయట వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏదోలే, కానీ ఇంటికి వెళ్తే ఓకే ఫాదర్ ఆ కష్టాలు చూసి ఇప్పుడు నేను కూడా కష్టపడితే వాళ్ళు ఆగలేరు. నాకు జాబ్ వస్తేనే కదా వాళ్ళకున్న ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యేటి. అంటే ఆ ఫార్మర్ నాకు జాబ్ వచ్చినా వాళ్ళు ఆ పని వదిలి సిటీకి అయితే రాలేరు వాళ్ళు. బట్ వాళ్ళకి అలవాటైన పని సార్ అది. వాళ్ళని ఇంట్లో కూర్చోమన్నా నువ్వు కూర్చోమంటున్నావారా అనేసి చెప్పేసి వాళ్ళు పనిచేసే స్టైల్ సార్ వాళ్ళది. బట్ ఏంటంటే కొంచెం జాబ్ వస్తే సార్ మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ జనరేషను వాళ్ళకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా, ఇప్పుడు బ్రదర్ మ్యారేజ్ అయింది, బ్రదర్కి కూడా కొంచెం సపోర్టు
ఏమైనా బిజినెస్ పెట్టియాలన్నా ఏం చేయాలన్నా నేను సక్సెస్ అయితేనే నా ఫ్యామిలీ సెట్. మీలాంటి స్టూడెంట్స్ చాలా మంది శ్రీధర్ సిసిలో ఉన్నారు. ఆ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? జాబ్ క్రాక్ చేయకుండా కొంతమంది వాళ్ళ పరిస్థితులను బట్టి చాలా దారుణంగా ఉంటాయి. పక్కనే చూసుంటావు. ఎస్ సార్, మెయిన్లీ కన్సిస్టెంట్ సార్. ఇప్పుడు 1 ఇయర్లో నాకు రాలేదు, 1 ఇయర్లో నాకు 2 ఇయర్స్లో నాకు రాలేదు అనుకుంటే 1 ఇయర్లో మనకి మన ఇంట్లో వాళ్ళు కాదు కదా సార్ జాబ్ నాకు కావాలి అన్న టైంలోనే ఇగో తీసుకోరా అని ఇచ్చేయడానికి. కాంపిటీషన్ సార్, కాంపిటీషన్ కాబట్టి పేషెన్సీ ఉండాలి. ఆ పేషెన్సీతోనే సక్సెస్ అవ్వాలి సార్. ఉంటారు సార్, ఇప్పుడు ఒక శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లోనే దగ్గర దగ్గర థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ సార్. ఆ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్లో మన నోటిఫికేషన్ చూస్తుంటే థౌజండ్స్లోనే ఉంటాయి. వేకెన్సీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కిను ఈ కాంపిటీషన్కి అలా చూసుకుంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి సార్. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మన ఓపిక బట్టి ఎక్కడ మనకి నెగిటివ్ అవుతుంది, ఇగో ఈ సబ్జెక్ట్ నాకు నెగిటివ్. ఓకే, బేసికల్లీ సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, బట్ ఆఫ్టర్ శ్రీధర్ సిసి అండ్ మై ఓన్ కన్సిస్టెన్సీ నేను ఇప్పుడు అర్థమెటిక్ చాలా బాగా చేశాను సార్. అంటే వాళ్ళ సపోర్టు, వాళ్ళ ట్రిక్స్ అదంతా చేయడం వల్ల చాలా సపోర్ట్ చేసింది సార్ శ్రీధర్ సిసి. సో జాయిన్ అవ్వమని చెప్తారు. షూర్ సార్. Anyways, big congratulations. Thank you, all sir. the best. Thank you so much for your time. Thank you, sir. And thank you so much for motivating all the Sridhar CC students and government jobs కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి జర్నీ ఒకటి ఉంటుంది. సో సక్సెస్ కూడా ఈ విధంగానే ఉంటుందని చెప్పడానికి ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ టు శ్రీధర్ సిసి. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు మై కొలీగ్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇలాంటి సక్సెస్ స్టోరీ మీ జీవితంలో మీరు మీ కథను రాసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి శ్రీధర్ సిసి ఆహ్వానిస్తుంది. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.